ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్నటి క్లాస్లో మనము రైతు ఉద్యమాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. రైతు ఉద్యమాలు అంటే ఎందుకు రైతు ఉద్యమాలు జరిగాయంటే భూస్వామ్య విధానంలో భూమి శిస్తు కాకుండా వాణిజ్య పంటల విషయంలో రైతులు ఉద్యమాలు చేయడం జరిగింది. వాణిజ్య పంటల విషయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అది మనం నిన్నటి క్లాస్లో విన్నాం. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏమి వింటాం అంటే ఐఎన్సి అంటే ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఒక ఆర్గనైజేషన్ అనేది కావాలి. ఆ ఆర్గనైజేషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సోషలిస్ట్ పార్టీ ఈ రెండు కొంచెం స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర ఎత్తినటువంటి సంస్థలు. అవి కాకుండా మద్రాసు మహాజన సభ, దీన్ని గాజుల లక్ష్మీ నరసింహరెడ్డి ప్రారంభించారు మద్రాసు. ఇంకా వచ్చి మనకి ఇది ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అసోసియేషన్. దీన్ని వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీ అన్న వ్యక్తి ప్రారంభించాడు. లండన్ ఇండియన్ అసోసియేషన్ దీన్ని వచ్చి నవరోజీ ప్రారంభిస్తాడు. సో మనకి ఇవి వచ్చి ఆర్గనైజేషన్లు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇంకా తర్వాత క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే అదే విధంగా ఇవి ఆర్గనైజేషన్లు. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ చెప్పుకున్నాం. అయితే స్వతంత్ర ఉద్యమంలో ఈ ఆర్గనైజేషన్లతో పాటు పత్రికలు కీలక పాత్ర వహించాయి. ఆ పత్రికలు ఏంటంటే సత్యదూత, రెండోది బెంగాల్ గెజెట్. ఏపీలో అయితే తెలుగు ప్రింటెడ్ పత్రిక సత్యదూత, దేశంలోనే తొలి పత్రిక అయితే ఇది. అయితే ఏపీలో తొలి దినపత్రిక రోజువారీ పత్రిక కృష్ణా పత్రిక. ఇది మనకు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి సంస్థలు కానీ పత్రికలు కానీ. ఈ పత్రికలు కానీ సంస్థలు కానీ వీటిని బేస్ చేసుకునే మనకు నేషనల్ మూవ్మెంట్ జరిగింది. అయితే ఈ నేషనల్ మూవ్మెంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషలిస్ట్ అన్నది ఒక చిన్న టాపిక్. ఈ నేషనల్ మూవ్మెంట్లో స్వతంత్ర ఉద్యమం జాతీయ ఉద్యమంలో ఇది అనేది ఒక సబ్ టాపిక్గా ఉంటుంది. ముందు దేన్ని తెలుసుకుందాం, తర్వాత ఈ ఆర్గనైజేషన్ల గురించి మనం తెలుసుకొని మనం స్వతంత్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు నడిపారో మనం తెలుసుకుంటాం. సో వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా RSR ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.